అలానే విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఆయన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ప్రాజెక్టుల గురించి లైజనింగ్ చేస్తూ ఉన్నారు. 2 డేస్ అక్కడే ఉంటారు. ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా కలవబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. కొంతమందికి మంత్రుల అవకాశం ఇవ్వడానికి ఆయన లిస్టు పట్టుకెళ్లారు అని చెప్పి కూడా వినిపిస్తుంది. రాజకీయ కోణాన్ని పక్కన పెడితే హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారం ఢిల్లీకి జరిగింది. ఇటీవల కాలంలో రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేలం వేసింది భూముల్ని. ఆ సందర్భంగా గౌరవ గ్రూపు దాదాపు ఎకరా 237 కోట్లకు పాడుకుంది. అదే హైయెస్ట్. ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో అంత రేటుకి పాడుకోలేదు. ఇప్పుడు గౌరవ గ్రూపు పాడుకుంది. ఇదే తన పరిపాలనకి గీట్రాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఎలా చెప్పారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. ఆయనే చెప్పారు ప్రెస్ మీట్లో, రియల్ ఎస్టేట్లో నేను ఆరితేరిపోయి ఉన్నాను, ఎలా రియల్ ఎస్టేట్ ధరలని పెంచాలో నాకు తెలుసు అని చెప్పారు. ఇప్పుడు అదే చేశారు అక్కడ రాయదుర్గంలో. బహుశా కేసీఆర్ గారు కూడా ఊహించి ఉండరు. ఆయన మ్యాక్సిమం 100 కోట్లు ఏంటంటే అది అద్భుతం అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు 237 కోట్లకు తీసుకెళ్లారు. ఇప్పుడు అదే హైదరాబాద్కు ఉండేటువంటి రియల్ ఎస్టేట్ గుడ్విల్కి ఒక రకంగా చెప్పాలంటే పతనానికి కారణమయ్యింది. ఎందుకు ఎలా అనంటే కృత్రిమం, లేనటువంటి డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేశారు. అది ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. ఎస్బీఐ రంగంలోకి దిగింది. ఎస్బీఐ రంగంలో దిగి 13 కోట్లకు పాడుకున్నటువంటి భూమిని 237 కోట్లకి ఎలా అమ్ముకుంటారు మీరు అని చెప్పి అడ్డం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐకి సంబంధించినటువంటి ఖాతాల్ని, ఎస్బీఐ తోటి ఉన్నటువంటి లావాదేవీల్ని వీటన్నిటినీ బంద్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ ఎస్బీఐ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ ఢిల్లీకి జరిగింది. ఆ ఢిల్లీకి జరిగినటువంటి పంచాయతీ ఇప్పుడు ఏమవుతుంది అనే దాని మీద ఆ భూముల ధరలు ఆధారపడి ఉన్నాయి. యాక్చువల్గా గతంలో ఇదే భూముల్ని 13 కోట్లకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. దాదాపు 27 కోట్లు పెట్టి భవనాలు కూడా నిర్మించుకున్నారు అక్కడ. కానీ ఒక్కసారిగా వేలం వేసేసారు. వేలం వేసిన తర్వాత ఎస్బీఐ నోటీసులు ఇచ్చింది. దాంతో వివాదం నెలకొంది. గవర్నమెంట్కే నోటీసులు ఇస్తారా అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఎస్బీఐతో లీడ్ బ్యాంకు ఎస్బీఐ తోటి ఉన్నటువంటి లావాదేవీల మొత్తాన్ని రద్దు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్బీఐకి వచ్చేటువంటి నష్టం లేదు. ఒక రాష్ట్రం ఎస్బీఐ ఖాతాలని వెనక్కి తీసుకున్నందువల్ల వచ్చేటువంటి నష్టం ఏమి ఉండకపోవచ్చు ఎస్బీఐ లాంటి సంస్థకి. ఎందుకంటే ఎస్బీఐ పెద్ద సంస్థ కాబట్టి. శాలరీ అకౌంట్స్ కానీ, లేదా పెన్షన్ అకౌంట్స్ కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించిన అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా త్రూ ఎస్బీఐ నిర్వహిస్తూ ఉంటుంది. ఎస్బీఐ ద్వారా నిర్వహించడం అనేది గుడ్విల్కి చిహ్నం. ఆ కారణం చేతనే లీడ్ బ్యాంక్ అయింది ఎస్బీఐ. అలాంటి ఎస్బీఐ నుంచి బయటకు వచ్చేస్తాము అని అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరపతికే ఈ అంశం ముడిపడి ఉంది. ఇక మెట్రోకు సంబంధించి సెకండ్ ఫేజ్ అనుమతులు రావట్లేదని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2కి వెళ్ళిపోవాలి. ఫేజ్ 1ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఎల్ఎన్టీ నుంచి. దానికి సంబంధించిన లోన్ 4% వడ్డీకే తాము ఓకే చేసుకున్నాము, కానీ అది విడుదల చేయట్లేదు. దాన్ని విడుదల చేయించాలి అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క డిమాండ్. అలాగే ఎన్ఓసి ఇప్పిస్తే అవి వస్తాయని, ఎన్ఓసి ఇప్పించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఆయన ఒత్తిడి తీసుకురమ్మని చెప్పి కిషన్ రెడ్డి గారికి చెప్తున్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు. సో బంచ్ ఆఫ్ సమస్యలతోటి, బంచ్ ఆఫ్ ఇష్యూస్ తోటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వీళ్ళంత వరకు ఈ సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఎస్బీఐకి సంబంధించినటువంటి పంచాయతీ బహుశా ఆర్బీఐ గవర్నర్ను కూడా కలిసే అవకాశం లేకపోలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు. ఆర్బీఐ గవర్నర్ని కలిసి
గవర్నర్ని కలిసి ఈ ఎస్బీఐకి సంబంధించిన వివాదాన్ని సమసిపోయేలా చేయాలి, లేదంటే రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు మరింత పతనానికి, మరింత దారుణానికి దారితీసే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఇష్యూని సెటరేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ వ్యవహారం హైదరాబాద్లో నీటి బుడగలాగా ఉంది. ఇది చాలా కాలం నుంచి నేను చెప్తూనే ఉన్నా. అనేక సర్వేలు బోగస్ వచ్చినాయి. ఆ బోగస్ సర్వేలు ఏంటి, నిజంగా ఉండేటువంటి సర్వేలు ఏంటి అనేది కూడా చెప్పాను. ఇప్పటికిప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాను. యాజ్ ఆఫ్ నౌ ఒక రకంగా చెప్పాలంటే పతనం కూడా కదా, పాతాళంలో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. కేవలం హైదరాబాదే కాదు, అన్ని చోట్ల అలాంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, హైదరాబాద్లో హైక్ చేశారు రేట్లు, ఆర్టిఫిషియల్గా హైక్ చేశారు. మధ్యతరగతి పేదవాళ్ళు రియల్ ఎస్టేట్ వైపు వెళ్లకుండా, రియల్ ఎస్టేట్ వైపు కన్నెత్తి చూడకుండా అంత భయంకరంగా రేట్లు పెంచేశారు. ఆ స్థాయిలో పెంచేశారు. లేనటువంటి డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేసేశారు. ఇవాళ ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కొనుక్కోవాలన్నా మధ్యతరగతికి పూర్తి స్థాయిలో సహకారం లేనటువంటి పరిస్థితి నెలకొంది. మరి రియల్ ఎస్టేట్ ఎలా ముందుకెళ్తుంది? ఓన్లీ 10 కోట్లు నుంచి 50 కోట్లు మధ్యలో కొనుక్కునేటువంటి వాళ్ళకి మార్కెట్ ఇప్పుడు ఉంది. వాళ్ళంతా కరప్టెడ్, చాలా వరకు అవినీతిపరమైనటువంటి అధికారులు 1, 2, 3, 4 అలా విల్లాలు కొనేస్తున్నారు. అవినీతిపరమైనటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు కొనేస్తున్నారు. హైదరాబాద్లో ఎంత పర్సెంటేజ్ ఉంటారు ఇలాంటి వాళ్ళు? 10 to 15 crores పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంత పర్సెంటేజ్ ఉంటారు? మహా ఉంటే 3% ఉంటారు. మరి ఆ 3% కొనుగోలు చేస్తే రియల్ ఎస్టేటు బాగున్నట్టు లెక్క అవుతుందా? ఆన్ పేపర్ మాత్రం బాగున్నట్టే ఉంది. కారణం ఏంటి? 50 కోట్లు పెట్టి విల్లాలు కొనేటువంటి వాళ్ళు కొంతమంది అయినప్పటికీ ఈ అమౌంట్ పెద్దగా కనిపిస్తుంది గత ఏడాదితో పోల్చుకుంటే. దాన్ని చూపించి రియల్ ఎస్టేట్ బాగుంది అని అంటున్నారు. బట్ లావాదేవీలు కనుక చూసుకుంటే, యూనిట్ వైజ్ తీసుకుంటే, లావాదేవీలు తీసుకుంటే, ఈ లావాదేవీలు గత ఏడాది కంటే ఈ ఏడాది దాదాపుగా 60% పడిపోయాయి అని చెప్పి లేటెస్ట్గా చెప్తున్నటువంటి సర్వే రిపోర్ట్. 60% పడిపోవడం అంటే ఏ సిటీలో అంత పడిపోదు, ఒక్క హైదరాబాద్లోనే పడిపోయింది. ఆఫీసు స్పేస్ డిమాండ్ తగ్గింది, కానీ ఆఫీస్ స్పేస్లో డిమాండ్ ఉందని చెప్పి లేనటువంటి డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి మేము ఉండేటువంటి ఆఫీసులో దాదాపుగా 7-8 నెలల నుంచి బోర్డు పెట్టున్నారు స్పేస్ రెంట్కి. ఇవాళ వరకు కూడా వచ్చిన వాళ్ళు లేరు. ఆఫీస్ డిమాండ్ తగ్గింది, ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గింది. మేము ఉండేది ప్రైమ్ లొకేషన్. మరి జూబ్లీహిల్స్లోనే లేకపోతే ఇంకా స్పేస్ డిమాండ్ ఎక్కడ ఉంటుంది? అందుకే లేని డిమాండ్ ఎప్పుడైతే ఉన్నట్టు క్రియేట్ చేశారో అది ప్రమాదానికి గురైంది రియల్ ఎస్టేట్. ఇవాళ మళ్ళీ లేచేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇప్పట్లో. సో ఈ కారణం చేత రియల్ ఎస్టేట్ దెబ్బతింది. దాన్ని ఎల్లకల్లా సెటరేట్ చేయాలి, ఎల్లకల్లా దానికి ప్రాణం పోయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు 237 కోట్లు పెట్టి ఎకరాన్ని కొనివ్వగలిగారు. ఆ స్థాయి రేటు పోవడానికి అంతర్జాతీయంగా ఉండేటువంటి సంస్థలను ఆయన అప్రోచ్ అయ్యారు. అమెరికాకు సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్సీ ఈ మొత్తం క్రియేషన్ని చేసింది. అమెరికాకు సంబంధించిన ఆ కన్సల్టెన్సీ లేనటువంటి దాన్ని ఉన్నట్టు చేసి ఒక సంస్థను తీసుకొచ్చి ఆ సంస్థ చేత కొనిచ్చింది. మరి ఆ సంస్థకి బ్యాక్డోర్లో ఎలాంటి బెనిఫిట్స్ కలిగించారంటే 30 ఎకరాలు నామినల్ రేటుకి ప్రభుత్వ భూములను ఇచ్చారు ఆ సంస్థకి. మరి ఇది రియల్గా 237 కోట్లకు కొన్న భూమి అనుకోవాలా, లేదంటే బోగస్ అనుకోవాలా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.